హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రిని. ఈరోజు చేయబోతున్నాం రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు. ఎమ్మీగా ఉంటుందండి. వైట్ రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బ్యాళ్ళు, 3 ఎర్రగడ్డలు, 5 టమోటాలు, కొద్దిగా చింతపండు, 20 వట్టిమిరపకాయలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ పసుపు. ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ ఒక కుక్కర్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన దాంట్లో బాగా కాగనివ్వాలి. ఇప్పుడు ఇందాక ఎర్రగడ్డలు చూపించాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. దాన్ని బాగా ఎర్రగా వేయించాలి. వేయించిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు వేయించిన తర్వాత 1 కప్పు బ్యాళ్ళు వేద్దాం ఫ్రెండ్స్. కప్పు బ్యాళ్ళు బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే పచ్చివాసన రాదు ఫ్రెండ్స్. అందుకనే ఆయిల్లో వేసి బ్యాళ్ళు బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఇప్పుడు టమోటాలు వేద్దాం ఫ్రెండ్స్. ఇందాక చూపించాను కదా, ఆ టమోటాస్ వేద్దాం. 1 కప్పు టమోటాలు అలాగే బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది అది మెత్తగా అవ్వడానికి టమోటాలు వేసి బాగా వేయించిన తర్వాత ఇప్పుడు బాగా వేయించాం కదా, వేయించుకోవాలి. అలాగే ఒక 10 మినిట్స్ వేయించాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 20 వట్టిమిరపకాయలు వేస్తున్నాను. దాని ప్లేస్లో మీరు 1 స్పూను కారం పొడి అయినా వేసుకోవచ్చు, చిల్లీ పౌడర్. నేనైతే వట్టిమిరపకాయలు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వట్టిమిరపకాయలు వేసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేద్దాం ఫ్రెండ్స్. వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించాలి ఫ్రెండ్స్. పసుపు వాసన ఉంటుంది కదా, ఆయిల్లో వేగిందంటే ఆ స్మెల్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ చింతపండు వేద్దాము. ఈ ఇంగ్రీడియంట్స్కి నేను చూపించిన క్వాంటిటీకి 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. థిక్నెస్ కోసం మీరు ఇంకా కొన్ని ఎక్కువైనా వాటర్ వేసుకోవచ్చు. ఇలాగ 5 విజిల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇలాగ తీసుకొని ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్కి అందుకే థిక్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు నీళ్ళగా చేసుకోవాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు తిరువాత వేసుకుందాం ఫ్రెండ్స్. తిరువాతకి హాఫ్ ఆనియన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్, హాఫ్ ఆనియన్ ఎర్రగడ్డ, కొన్ని ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించిన తర్వాత 5 వట్టిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలాగ పప్పులోకి వేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఎమ్మి రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత చూడగానే నోరు ఊరుతుంది నాకు. ఇప్పుడు కూడా పెట్టుకొని తిందాం అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.